నమస్కారం. అమృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో తెలుసా? ఇంట్లో ఏవి లేకపోయినా కూడా చాలా అందంగా, చాలా రుచికరంగా ఒక వంటను ప్రొడ్యూస్ చేయగలరు. అందుకే ఆడవాళ్ళందరినీ ఇంట్లో మహిళా మహారాణులు అనే కాకుండా ఫుడ్ సైంటిస్టులు అంటూ ఉంటారు. అంటే కొత్త కొత్త వంటలను వాళ్ళే కొత్త కనుక్కుంటూ ఉంటారనమాట. అంటే ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ ఉండక్కర్లేదండి, కొన్ని ఉంటే చాలు. మన తెలివితో చెయ్యాలి అన్నటువంటి ఒక సంకల్పం ఉంటే చాలు, చక్కగా ఆ వంట ఎంతో అందంగా అద్భుతంగా వస్తుంది. మరి అందులో ఆరోగ్యపు సంబంధించి ఆరోగ్య ఫలితాలు ఎన్నున్నాయి, చక్కటి పౌష్టికాహారం దక్కుతోందా లేదా, వీటి గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి కదా. మరి అమృతంలో అలా చాలా సులువుగా అయిపోయి తక్కువ పదార్థాలను ఉపయోగించి మంచి వంటల్ని మీ అందరికీ అమృతం కార్యక్రమం పరిచయం చేస్తూ ఉంటుంది కదా. అందులో భాగంగా ఈ రోజు కూడా మొదటి వంటను మొదలు పెట్టేద్దాం. మరి అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేయబోయే మొదటి వంట గోధుమ పులావ్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ 1 కప్పు, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బంగాళదుంపలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత. గోధుమ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. గోధుమల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి చాలా సన్నగా ఉంటుంది, ఒకటి మీడియం సైజులో ఉంటుంది, ఇంకోటి కొంచెం మోటా, కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అంటే అలా రాస్తారు అక్కడ. అయితే మనం ఇందులో ఏ గోధుమలు తీసుకుంటున్నాము, గోధుమ రవ్వ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. నేనేమో మీడియం తీసుకున్నానండి, మధ్య రకంగా ఉండేది తీసుకున్నాను. కొంతమంది కొంచెం లావుగా ఉండేది తీసుకుంటారు. సో ఏది తీసుకున్నా కూడా ఫలితం మాత్రం అదే. ఫలితాలు ఏంటి అంటారా? గోధుమ రవ్వతో ఎన్ని ఫలితాలు ఉన్నాయో తెలుసా? అంటే మనము మామూలుగా వైట్ రైస్ తిన్నామనుకోండి, అది వెంటనే మనకు తిన్న నిమిషానికే షుగర్ లాగా కన్వర్ట్ అయిపోయి బాడీలో ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వెంటనే మనకు శక్తిని ఇస్తుంది అనమాట మనకి వైట్ రైస్ అనేది. గోధుమ రవ్వ ఏంటి అంటే మనకు తొందరగా ఫుడ్ షుగర్ లాగా కన్వర్ట్ అయ్యేటట్టుగా చెయ్యదు, తొందరగా అసలు కన్వర్ట్ అవ్వదు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాయి. అలాగే ఎక్కువసేపటి వరకు ఆకలి అవ్వదు కాబట్టి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఫ్యాట్ని కట్ చేస్తుంది ఒంట్లో, తర్వాత బరువుని బాగా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్లకు అన్నము తినడం కొంచెం కష్టంగానే ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది. కాబట్టి గోధుమ రవ్వ తీసుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గోధుమ రవ్వ గురించి మాట్లాడుకోవడానికి. అలాగే గోధుమ రవ్వతో మనం స్వీట్ చేసుకోవచ్చు, పాయసం తయారు చేసుకోవచ్చు, ఇలా పులావ్ తయారు చేసుకోవచ్చు. మామూలుగా ఉడికించుకున్నా కూడా అందులోనే పప్పులు, కూరలు, సాంబార్లు ఇవన్నీ వేసుకొని సాధారణంగా మనం భోజనం చేస్తూ ఉండొచ్చు. సరేనా, మనం మొదలు పెట్టేద్దామా? గోధుమ పులావ్ ఏంటి అంటే మనకు బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. లంచ్కైనా, డిన్నర్కైనా, దేనికైనా కూడా బాగుంటుంది. మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఇది నేను నెయ్యితో తయారు చేస్తున్నాను. పులావ్ కదా, కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అలాగే మనకు జీర్ణక్రియకు కూడా గోధుమ రవ్వ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. ఫైబర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అంటే పీచు పదార్థం ఎప్పుడైతే మన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉందో అప్పుడు డైజెషన్ ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది అనమాట. అంటే చక్కగా అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకపోవడము ఇట్లాంటివి ఏమి ఉండవు, చాలా ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది. నెయ్యి కాస్త కరిగింది కాబట్టి ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగం, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి వేసేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయింది కదా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఆ తర్వాత కూరగాయల్లో ఇక మన ఇష్టం వచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు. కానీ పులావ్లో సాధారణంగా మనం ఏం తీసుకుంటాము? క్యారెట్, అలాగే బంగాళదుంపలు, అలాగే బీన్స్. సాధారణంగా మనం ఇవే తీసుకుంటాం కాబట్టి క్యాబేజ్ తీసుకోవచ్చు. క్యాబేజ్ తర్వాత క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు.
కూరగాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసుకుందాం. ఇందులో కావాలంటే మీరు కాస్త పసుపు వేసుకోవచ్చు. మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. మన అమృతంలో సాత్వికంగా చూపిస్తాం కాబట్టి అవన్నీ ఏం వేయలేదు. ఇది ఒకసారి మగ్గాలండి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని వదిలేస్తే ఏంటంటే ఇది చక్కగా మగ్గుతుంది. ఇది ఒక 2 నిమిషాలు మగ్గితే మనం ఆ తర్వాత గోధుమ రవ్వను వేసేసుకోవచ్చు. అయితే గోధుమ రవ్వతో సాధారణంగా అంటే నేను దాదాపుగా 4 ఏళ్ల నుంచి గోధుమ రవ్వనే తీసుకుంటాను. అంటే ఇక్కడ కూడా మనకు ఈ పొట్టకి ఇబ్బంది కానివ్వండి అలాంటిది ఏమీ జరగదు. అందుకే ఏంటంటే ఉబ్బరంగా ఉండదు, గ్యాస్ సమస్యలు కూడా తక్కువగానే వస్తాయి. కొంతమందికి ఏంటంటే వైట్ రైస్ తింటే చాలా ఉబ్బరంగా ఉంటుంది, అంటే ఏదో హెవీగా ఉండడము అలా ఉంటుంది, త్వరగా అరిగిపోవచ్చు. కానీ తిన్న వెంటనే మాత్రం కాస్త బద్ధకంగా కాస్త ఉబ్బరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే వారానికి ఒక 2 రోజులు అన్నము వైట్ రైస్, ఇంకో 2 రోజులు మిల్లెట్స్, ఇంకో రోజు రాగి, ఇంకో 2 రోజులు గోధుమ రవ్వ, అలా మనము కేటగిరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి మన వారాన్ని. ఆరోగ్యపు రోజులు ఒక 4, మామూలుగా చీటింగ్ డేస్ ఒక 2, అలా అనమాట. డైటింగ్లో అలా ఉంటాయి కదా చీటింగ్ డేస్ లాంటివి, అలా అనమాట. ఇది కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోధుమ రవ్వ వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. దీంట్లోనే అవసరం లేదు, గోధుమ రవ్వ సాధారణంగా ముందుగానే వేయించేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు మామూలుగా ఒక కడాయిలో పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించేసుకోవచ్చు, అన్నం బదులుగా అవి తినొచ్చు అంతే. ఇందులో 1 కప్పు గోధుమ రవ్వ, ఒక్కసారి నీళ్లు పోసే ముందు అలా కొంచెం వేయించేసుకుందాం. గోధుమ రవ్వతో పాయసం కూడా చాలా బాగుంటుంది, బెల్లము అలాగే గోధుమ రవ్వ అంతే, యాలకుల పొడి ఎంత బాగుంటుందో, కాస్త పాలు, చాలా బాగుంటుంది. చూసారా, ఇది కొంచెం ఒక్కసారి అలా వేయించేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ చిరు పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోతుంది అంతే. ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసుకుంది. 1 కప్పు గోధుమ రవ్వ అయితే దానికి అందాజాగా కొన్ని మనం నీళ్లు పోసుకుందాం. కాకపోతే మనం సాధారణంగా చేసుకునే పులావ్ బాస్మతి రైస్తో అది చేసుకుంటూ ఉంటాం కదా, అది ఖచ్చితంగా పొడి పొడిగానే వస్తుంది కూడా అన్నం కాబట్టి. గోధుమ రవ్వను అంత పొడి పొడిగా డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అయితే ఇది మరీ ముద్దగా రాకుండా కాస్త పొడి పొడిగా రావాలి అంటే ఇది ఇలా నీళ్లు పోసినప్పుడే మనం కాస్త నూనె లేదంటే నెయ్యో వేసుకోవాలి. సాధారణంగా నూనె వేసుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. మన ఇంట్లో ఉండేటువంటి వంట పాత్రలకు చాలా వరకు మరకలు పడుతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే వాటిని శుభ్రం చేసే ముందు ఒక టబ్బులో కాస్త బ్లీచింగ్ పౌడర్ వేసి ఆయా పాత్రలను అందులో ఉంచి ఒక అర్ధగంట పాటు వదిలేసిన తర్వాత వాటిని శుభ్రం చేసినట్టయితే చాలా వరకు ఆ మరకలు పోతాయి. ఈసారి ఇలా ప్రయత్నించండి. అయితే ఇందులో చివరిగా కొంచెం నెయ్యి పైనుంచి ఇలా వేసేసుకొని రుచి కోసము, ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకు చక్కగా బాక్సుల్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అల్పాహారంగా తీసుకోవచ్చు, డిన్నర్ లాగా తీసుకోవచ్చు. గోధుమ రవ్వకున్న స్పెషాలిటీ ఏంటి అంటే అది ఏ టైంలో అయినా కూడా హాయిగా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తాం. ఇక్కడ కొంచెం పొడి పొడిగా వచ్చింది. నేను నీళ్లు పోసినప్పుడే మరిగేటప్పుడే కాస్త నెయ్యి వేశాను కాబట్టి కొంచెం పొడి పొడిగా వచ్చింది, మరీ ముద్దలాగా రాలేదు. పులావ్ కదా, మరీ ముద్దగా ఉంటే కూడా మనకి బాగా అనిపించదు. ఇది పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ కూడా బాగుంటుంది. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. కావాల్సింటే ఇంకొంచెం పైన నుంచి కాస్త నెయ్యి వేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా రుచికరమైన గోధుమ పులావ్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బంగాళదుంపలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత. గోధుమ పులావ్ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో గోధుమ రవ్వ వేసి అది కాస్త వేగిన తర్వాత నీళ్లు, కొంచెం నెయ్యి వేసి కలిపి మగ్గించుకోవాలి. చివరిగా కొంచెం నెయ్యి, కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ పులావ్ రెడీ. చూసారు కదా గోధుమ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. దీని మీద నిమ్మరసం అలా పిండుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నాకు గోధుమ రవ్వ చాలా అలవాటు, చాలా ఇష్టం కూడా. మరి అదే విధంగా చాలా రుచికరంగా ఉంది, అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? మరి అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పాలక్ చెక్కలు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర కొద్దిగా, వరిపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పాలక్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం పాలకూర, మిరియాలు, పచ్చిమిరపకాయలు అన్ని ఇంట్లో ఉండవే అండి. చాలా సాధారణంగా ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట తినాలి అనిపిస్తే సాయంత్రం 5 o'clock కల్లా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. అన్ని ఇంట్లో ఉండేవే. ముందుగా చేయాల్సిన ప్రాసెస్ కూడా ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకి పాలకూర గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమృతం ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ముందుగా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత రుచి. ముందు ఆరోగ్యం కదా. మరి పాలకూర చాలా రుచిగా ఉంటుంది. పాలకూర చాలా మంచిది, ఈ విషయం అందరికీ తెలుసు. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర ఇవన్నీ కూడా ప్రథమ స్థానంలో ఉంటాయి. మన ఒంట్లో రక్తహీనత ఉన్నప్పుడు, లేదంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పాలకూర అనేది యాంటీ ఇన్ఫెక్షన్ లాగా, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి మన ఒంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే బాగా తగ్గిస్తూ ఉంటుంది. కానీ పాలకూరకు ఉన్నటువంటి ఒక ఇది ప్రాబ్లం ఏంటి అంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పాలకూర తీసుకోకూడదు అంటూ ఉంటారు. అది కరెక్టేనండి. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆక్సిలిన్ అనే ఒక లెవెల్ ఏదైతే ఉంటుందో అది కిడ్నీలో రాళ్ల ఫార్మేషన్ లెవెల్స్ని పెంచుతుంది. అందుకే ఎక్కువగా తీసుకోవద్దు అని అంటూ ఉంటారు. అది కొంతవరకు కరెక్టే. అలాగే కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా పాలకూర ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అది కూడా సేమ్ రీజన్, ఆక్సిజన్ లెవెల్స్ వల్లనే ఇది కూడా, ఈ నొప్పులు అనేవి కూడా కొంచెం పెరుగుతాయి అన్నమాట. సో వాళ్ళు తప్ప మామూలుగా పాలకూర అనేది చాలా చాలా చక్కటి ఆకుకూరలో ఒక ఆకుకూర అనమాట. పిల్లలకు కూడా పెట్టండి. పాలకు సూపులు ఇవ్వండి. సూప్ తాగితే వచ్చేటువంటి ఎనర్జీ, వచ్చేటువంటి విటమిన్స్ అనేవి మామూలుగా ఉండవు. మరి ఈ రోజు అటువంటి పాలకూరతో చక్కగా చెక్కలు తయారు చేసుకుందాము. సాయంత్రం పూట హ్యాపీగా తినొచ్చు. చక్కగా డబ్బాలో పెట్టేసుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయన్నమాట అవి. అయితే దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఆ పేస్ట్లో ముందుగా పాలకూర, పచ్చి పాలకూరనే తీసుకుంటున్నాను. చక్కగా కడిగి నీట్గా రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఘాటు కోసం చక్కగా మిరియాలు. ఇలా ఈ మూడింటిని కూడా మనం చక్కగా కొన్ని నీళ్లు పోసుకొని రుబ్బుకొని సిద్ధం చేసుకుంటే, దాని తర్వాత ఇందులో ఏమేమి వేయాలి, చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చక్కగా పాలకూర, పచ్చిమిరపకాయలు అలాగే మిరియాలు వీటన్నిటిని వేసి కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకున్నానండి. నున్నగానే రుబ్బుకున్నాను, కచ్చా పచ్చగా ఏం రుబ్బుకోలేదు. అయితే ఇందులో మనం కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ముందుగా కాస్త వరిపిండి, అందులో కాస్త కరకరలాడడానికి కాస్త శనగపిండి, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే నువ్వులు కూడా చాలా బాగుంటాయి. అంటే మనకి పప్పు చెక్కలు వీటన్నిటికీ కూడా మనకి పైన అలా నువ్వులు ఉంటే బాగుంటుంది. అలాగే కాస్త వాము, జీర్ణాశయానికి మంచిది కాబట్టి వాము. ఆ తర్వాత జీలకర్ర ఒకసారి కలిపేసుకుందాం. ఈ మనకి పిండి కూడా మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసుకుందాము. నూనె కూడా వేడవుతూ ఉంటుంది. మనకి ఇంకా పాలకూర ఎంత తక్కువ శాతంలో ఉన్నా కూడా మనకి పాలకూర వేసాము అంటే ఆ రంగంతా కూడా అలా గ్రీన్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాం.
చూసుకుంటూ వేసుకోవాలండి, మరీ మనకు లూజ్గా కూడా పిండి రాకూడదు కాబట్టి. ఇది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఇంకా వేసవి కాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి ఈ మురుకులు చెక్కలు ఇవన్నీ బయట నుంచి కొనడం కన్నా కూడా హాయిగా ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. చూసారా ఇలా స్పూన్తో చక్కగా కలిపేసుకున్నాను. రంగు కూడా పాలకూర రంగులోకి వచ్చేసింది. పిండి కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. అయితే చెక్కలు తయారు చేసుకునేటప్పుడు చేతి మీద చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇటువంటి చక్కటి ఏదైనా పేపర్ ఏదైనా ఉంటే, ప్లాస్టిక్ పేపర్, మన నూనె వేసుకున్న తర్వాత వాటి పేపర్స్ ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాంట్లో చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. చేయి పాడవకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. దీనికి మనం కాస్త నూనె రాసుకోవచ్చు. ఇలా కాస్త నూనె రాసేసుకుని ఇప్పుడు ఇక అప్పాలు మనకి కొందరు కొంచెం పెద్దగా చేస్తారు, కొందరు చిన్న చిన్నగా చేసుకుంటారు. అయితే మనం మీడియం సైజులో చేద్దాం. అయితే నూనె వేడెక్కేలోపు ఇలా చక్కగా ఇలా అదుముకుంటూ చేసుకోవాలి. అంటే ఎంత పల్చగా ఉంటే అంత బెటర్. మధ్యలో కన్నాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వేడెక్కిన తర్వాత ట్రై చేద్దాము ఒకసారి. అవుతుంది. ఇది మనకి ఎన్ని రోజులైనా చక్కగా నిలువ ఉంటుందండి, 20 రోజులైనా కూడా బాగుంటుంది. కాకపోతే మనము పెట్టుకునే బాక్స్ బట్టి ఉంటుంది అనమాట. గాజు వాటిలో పెట్టుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే, స్టీల్ బాక్స్లలో ఒకప్పట్లో అంత స్టీల్ దాంట్లో పెట్టేసి పైన ఎక్కడో అటక మీద పెట్టేవాళ్ళు, పిల్లలు ఊరికే తింటూ ఉంటారని చెప్పి. అంటే ఇప్పుడంటే అన్ని అందుబాటులో ఉంటున్నాయి, అందరు చక్కగా తీసుకొని తినేస్తున్నారు. కానీ అప్పట్లో అంత రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్లో ఉండేవాళ్ళు. కాబట్టి ఇలా సాయంత్రం అయ్యేటప్పటికి కొన్ని ఇలా ఇంత మాత్రమే ఇస్తాం పిల్లలకు అని ఒక రెస్ట్రిక్షన్ ఉండేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇష్టానికి తింటున్నారు. సో నూనె కూడా వేడెక్కిందండి. ఇలా చక్కగా దీంట్లోంచి చెక్కలు తీసుకొని నూనెలో వేసేసుకుందాం. నూనె మాత్రం కంపల్సరీ షీట్ మీద వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనము వాయల కొద్దీ మన పిండి ఎంతైతే ఉందో, మనకి ఎంతైతే అవసరం ఉందో అంతకు తగ్గట్టుగా చేసేసుకోవాలి. చేతితో నీట్గా ఒత్తేసుకుంటూ చేసుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము ఇంట్లో పిల్లలకి వాటర్ బాటిల్స్ కానివ్వండి, మన టీ ఫ్లాస్క్లో కాఫీ ఫ్లాస్క్లో కానివ్వండి, ఎక్కువ రోజులు వాడిన తర్వాత కాస్త వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన త్వరగా పోవాలంటే ఏం చేయాలి తెలుసా? అందులో కాస్త వెనిగర్ వేసి, కాస్త గోరువెచ్చని నీళ్లు వేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసినట్టయితే ఆ వాసన అనేది పోయి మన ఫ్లాస్క్లో ఎప్పట్లాగానే చక్కగా శుభ్రంగా ఫ్రెష్గా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా ఎలా అయ్యో? ఫ్రై అయిపోయాయి, కరకరలాడుతూ ఉంటాయి ఖచ్చితంగా నాకు తెలిసి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేడివేడిగా కరకరలాడే పాలక్ చెక్కలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర కొద్దిగా, వరిపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పాలక్ చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పాలకూర, పచ్చిమిర్చి, మిరియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత అందులో వరిపిండి, శనగపిండి, నువ్వులు, కొంచెం వాము, జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చిన్న ముద్దలాగా కలుపుకోవాలి. బటర్ పేపర్కి నూనె రాసి కలుపుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బటర్ పేపర్ పై వేసి చేత్తో చెక్కల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ చెక్కలు రెడీ. చూసారు కదా, పాలక్ చెక్కలు రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మిరియాల ఘాటు చాలా బాగా తెలుస్తోంది. చాలా బాగుందండి. పాలకూర కన్నా కూడా మిరియాలు, ఆ పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగానే ఉంది, కొద్ది కారంగానే ఉంది, కానీ బాగుందండి. అండ్ ఇంత పిల్లలు లైక్ చేస్తారు, మరి అంత కూడా తినకుండా అయితే ఉండరు ఖచ్చితంగా. చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు చాలా బాగున్నాయి, ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.